ఇవన్నీ ఇప్పుడు నేను చేసేది లోక కళ్యాణం, ఒక గురుపీఠము వేదికను కూడా మన ఆలయంలో పెట్టాము. విశ్వగురు సమ్మేళనం అక్కడ చేయాలని కూడా ప్రారంభించాను. దానికి వ్యాసపీఠాధీశులు నైమిషారణ్యం నుండి అనిల్ శర్మ గారు వాళ్ళ శిష్యగణంతో వచ్చి అక్కడ వ్యాస మహర్షి విగ్రహావిష్కరణ చేసి, అనుకోకుండా నా శిష్యులకు కొన్ని కానుకలు గాలిలో నుండి సృష్టించటము, ఇవ్వటము, ఈ కళ్ళ ముందే ఆ గాలిలో నుండి సృష్టి జరగటం అనేది విచిత్రం ఈ రోజుల్లో. అటువంటి మహిమాన్విత శక్తులున్న పురుషులు ఇంకా ఉన్నారు అనిపించింది. ఆయనకు అక్కడున్న వాతావరణం చూసి నాకెందుకో హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా మీ మందిరంలోనే ఉండాలనిపిస్తుంది, నేను ఇక్కడే ఉంటాను. నేను ఆయనతో ఏమన్నానంటే, మీరు నాకు ఒక వినాయకుడిలాగా గంభీరంగా కనిపిస్తున్నారు అని అంటే, నేను వినాయకుడిలాగా కనిపిస్తున్నాను, మీరు వ్యాస మహర్షిలాగా నాకు కనిపిస్తున్నారు. ఒక చిత్రకారుడిగా మీరు అందరి తలరాతులను మార్చేందుకు గాను ఈ చిత్రాలన్నీ చిత్రిస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అభినందించి ఎటువంటి విరాళాలు లేకుండా, డొనేషన్స్ లేకుండా ఈ రోజుల్లో చేయటం కూడా గొప్ప విషయం. మీరు ఇంకా అద్దె ఇంట్లో ఉంటూ ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఇది కలికాలం అన్నట్టుగానే ప్రశంసించారు. అదేవిధంగా దీవించారు.